పెద్దలు కాలు మొక్కవచ్చు అంటే కల్చర్లో పెద్దల కాలుని ఇలా మొక్కుట అనేది సృష్టికర్త దేవునికి మాత్రం చెందాలి. తల్లి తండ్రిని సన్మానించుము అన్నాడు. సన్మానించండి. అమ్మకి ఏం కావాలో నాన్నకి ఏం కావాలో ఇవ్వండి. వాళ్ళ పనిలో సహాయపడండి. వారికి వందనాలు చెప్పండి నిండా పూర్ణ హృదయంతో. వారు చెప్పిన మాటకు లోబడి ఉండండి. అమ్మ నాన్నకి ఎప్పుడు సంతోషమో తెలుసా? కాళ్ళకు మొక్కి ముఖం మీద తిడితే ఆనందమా? అమ్మ కాళ్ళను మొక్కుతాడు, మొహం మీద తిడతాడు. నాన్న కాళ్ళను మొక్కుతాడు, మొహం మీద తిడతాడు. ఇదేం పిచ్చి ఆనందం? అమ్మని నాన్న నిజంగా కాళ్ళకు మొక్కపోయినా పర్లేదు, కానీ అమ్మను మంచిగా చూసుకో, నాన్న మంచిగా చూసుకో. చాలామంది కాళ్ళకు మొక్కినోళ్ళు అమ్మని వృద్ధాప్యంలో ఓల్డేజ్ హోమ్కి పంపలా. నాన్న కాళ్ళకు మొక్కుతాడు పెళ్ళైన కొత్తలో, అత్తగారు కాళ్ళకు కూడా మొక్కుతూ ఉంటారు, మామగారు కాళ్ళకు మొక్కుతారు. లాస్ట్కి ఏం చేశారు? వాళ్ళు వృద్ధులైనప్పుడు వాళ్ళని ఓల్డేజ్ హోమ్కి తరిమేశారు. కొంతమంది వారు కాళ్ళకు మొక్కారే కానీ తల్లి అడిగితే ఏమీ పట్టించుకోరు, తల్లికి ఏమీ ఇవ్వరు, తండ్రికి ఏమీ ఇవ్వరు, వారికి ఏం కావాలో కూడా పట్టించుకోరు. వాళ్ళకి కావాల్సిన వస్తువులు కానీ వారికి కావాల్సిన సహాయం కానీ చేయరు. వారికి కావాల్సిన మెడిసిన్స్ కూడా కొనివ్వరు. ఎవరికి కావాలి నీ మొక్కి ఏం చేసావు? మొక్కితే అయిపోయిందా? ఇదేదో ప్రజల ముందు అబ్బా మొక్కాడ్రా అనిపించుకోవడానికి. దేవుని ముందు అమ్మను బాగా చూసుకుంటున్నామని చూడు. నాన్న అమ్మ దేవుడు ఇచ్చినటువంటి వరాలు, వారి ద్వారా ఈ లోకానికి దేవుడు నేను పంపాడు. కాబట్టి వాళ్ళు సన్మానించు. శాల్వా కప్పు, వారికి ఏదైనా అవసరం ఉంటే కొనివ్వు, నూతన రసకాలను కొనివ్వండి. వాళ్ళు చెప్పిన మాటకు లోబడండి. వాళ్ళు అబ్బాయిలతో తిరగొద్దు, అమ్మాయిలతో తిరగొద్దు అంటే లోబడండి. పెళ్ళయ్యేదాకా ఆగమంటే లోబడండి. ఇంటికి గౌరవం తీసుకురండి. దేవుని నామని ఘనపరచండి. అలా కాకుండా అమ్మ కాళ్ళను మొక్కి ఇంటికి ఒక అమ్మాయి ఊరిలో ఉన్న అమ్మాయిలతో తిరిగి వస్తాయి, అమ్మకి ఇంటికి వాళ్ళంతా వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి మీ అమ్మను తిడితే నువ్వు మొక్కిన మొక్కు ఎవరికి కావాలి? అలాగే నువ్వు చేసినటువంటి అపవిత్రమైన నువ్వు మందు తాగి తిరిగి వచ్చి నాన్న కాళ్ళు మొక్కానంటే ఎవరికి కావాలి? నాన్నకు అవమానం. వాక్యం సెలవిస్తుంది, మొక్కుట పూజించబడుట. దేవుడు ఒక్కడే పూజకు అర్హుడు. కాబట్టి పాస్టర్ గారి పాదాలు కానీ అమ్మ నాన్న పాదాలు కానీ మొక్కాల్సిన అవసరం లేదు. వారిని గౌరవించండి. వారికి పూర్ణతతో దేవుడిని గణపరిచిన తర్వాత వారే నెక్స్ట్, దేవుడి తర్వాత వారే. వారి పట్ల ప్రేమ కలిగి ఉండండి. వారికి విధులు ఇవ్వండి, సన్మానించండి. ఎఫెసీ పత్రిక 6:1-4 వరకు మీరు దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే మీ తండ్రిని సన్మానించమన్నాడు. మరి ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ అదే అన్నాడు. 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చినప్పుడు మొదటి ఆజ్ఞగా ఇచ్చిన ఆజ్ఞ అదే. 20వ అధ్యాయం నిర్గమకాండం, ఎక్సోడస్ చాప్టర్ 20:1-20 when you read నిర్గమకాండం 21 నుండి 20 వరకు దేవుడు ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ ఏమి ఇచ్చాడు తెలుసా? నీ తండ్రిని సన్మానింపము అన్నాడు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ, పుట్టిన ప్రతి బిడ్డ అమ్మ నాన్నను సన్మానించండి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు, దీర్ఘాయుష్ పెరగాలి. నీ తల్లిని సన్మానించు, అప్పుడు నీకు దీర్ఘాయుష్నిస్తా అన్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.